వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం బుధుడు రాహువు నేరపూరిత చర్యలు అనే అంశం. నవగ్రహాలలో వివరించలేని చిక్కుముడులను కుట్రలను కలిగి ఉన్న గ్రహం రాహువు. రాహువు మంచికి మంచి చెడుకు చెడు ఎలా బ్రతకాలో తెలిసినవాడు. సందర్భానికి కాలానికి తగిన విధంగా తనను తాను మార్చుకునేవాడు అని చెప్పవచ్చు. ఈరోజు రాహువు యొక్క ఆధిక్యమే ప్రపంచాన్ని ఏలుతుంది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వృత్తులు, దాని ద్వారా ఏర్పడే అభివృద్ధి మరియు లాభ నష్టాలు అన్నింటికీ కారక గ్రహం రాహువు. తర్వాత అతీత తెలివితేటలకు బాధ్యత వహించే గ్రహం బుధుడు. విద్యావంతులైన మేధావులను సృష్టించే గ్రహం గురు భగవానుడు. అనుభవ జ్ఞానం ద్వారా చదువు రాని మేధావులను జీవితంలో గొప్ప సాధకులుగా మార్చగల గ్రహం బుధుడు. ఇటువంటి స్వభావం ఉన్న బుధుడు రాహువుతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఏదైనా చెయ్యగలమనే జ్ఞాన ప్రోత్సాహం వల్ల అనేక సందర్భాల్లో దుష్ట చర్యల వైపు మొగ్గు చూపుతారు. చీటింగ్ చేయడం, నాజుగ్గా ఒకరిని మోసం చేయడం, బ్యాంకింగ్ సెక్టర్లో చేసే చీటింగ్, ఒక ఫోన్ కాల్ మీ నంబర్కు రావడం, మీ అకౌంట్ క్లోజ్ చేశారనడం, లేదా మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయ్యింది అనడం, మేము బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము, అకౌంట్ రిలీజ్ చేయాలంటే మీకిప్పుడు ఓటీపీ వస్తుంది చెప్పండి అనడం, ఇవన్నీ బుధుడు రాహువు యొక్క కాంబినేషన్ వల్ల ఏర్పడతాయి. ఇరువురు చేరి ఒకే నక్షత్రంలో ఉన్నా ఇందులో ఒక సూక్ష్మమైన విధి ఉంది. ఉదాహరణకు రాహువు మిథునంలోని ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. బుధుడు రాహువుతో లేడు, కానీ బుధుడు తులారాశిలోని స్వాతి నక్షత్రంలో ఉన్నారంటే కూడా బుధుడికి రాహువుకు సంబంధం ఏర్పడిందని అర్థం. సో ఇద్దరు ఒకే రాశిలో ఉంటే మాత్రమే సంబంధం ఉందని కాదు. వేరు వేరు రాసుల్లో ఒకే డిగ్రీలో ఒకే నక్షత్రపాదంలో ఉంటే కూడా కనెక్టివిటీ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అప్పుడు ఒక జాతకంలో బుధ రాహువులకు సంబంధం కలిగి ఉండి బుధ దశ కానీ రాహు దశ కానీ జరిగితే వీళ్ళు కూడా మోసం చెయ్యడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఒకటి, మోసానికి గురి అవుతారు. రెండు, మోసం చెయ్యాల్సిన పరిస్థితుల్లోనికి బలవంతంగా నెట్టబడతారు. మార్కెటింగ్ అనే ఏమార్చే వృత్తికి బుధుడు రాహువు కారక గ్రహాలు. ప్రయోజనం ఉందో లేదో ఒక వస్తువును మార్కెటింగ్ చేసి ప్రజలకు తగిలించడం. ఇందులోని ఒక ముఖ్య విషయం ఏమిటంటే నొప్పి తెలియకుండా తాము మోసపోతున్నామని గ్రహించకుండానే నాజుగ్గా మోసగించే ధోరణిని బుధుడు రాహువులు కలిగి ఉంటారు. చీటింగ్ స్పెషలిస్టులనే చెప్పవచ్చు. బుధుడి నక్షత్రంలో రాహువు అమరి ఉంటే కూడా ఈ గుణం కొంచెం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు రాహువు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశిలో ఉన్న బుధుడి నక్షత్రాల్లో ఉంటే ఈ విధి ఏర్పడుతుంది. అదేవిధంగా బుధుడు మిథునం, తుల, కుంభంలో ఉన్న రాహు నక్షత్రాలలో ఉన్న బుధుడు రాహువు కలిసి ఏ స్థితిలో ఉన్న ఈ విధి అనేది ఏర్పడుతుంది. ఇంకా రాహువు మిథున రాశిలో ఉన్నప్పుడు ఈ విధమైన పనులు చేసే బాధ్యత వహిస్తారు. అంతేకాక బుధుడి వీక్షణలో రాహువు ఉన్న రాహువుకు ముందు వెనకల ఉన్న మూడవ స్థానంలో బుధుడు ఉన్న రాహు యొక్క కంట్రోల్లో ఉండి బుధుడు ఇటువంటి కుతంత్రాలు మరియు మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొని ఎల్లప్పుడూ షార్ట్కట్ ద్వారా సంపదను కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదృష్టాన్ని నమ్ముకోవడం, షేర్ మార్కెట్లో జూదం ఆడడం, ఆన్లైన్ జూదం,
స్పెక్యులేషన్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఒక ముఖ్య భాగాన్ని నాశనం చేసుకోవడం వంటివి ఉంటాయి. పోనీ భారీ విజయాన్ని ఇస్తాయా అంటే అది ప్రశ్నార్థకమే. తాత్కాలికమైన విజయాన్ని ఒకటో రెండో ఇచ్చి మొత్తం జీవితాన్ని తలక్రిందులు చేస్తారు. కాబట్టి ఈ బుధుడు రాహు యొక్క కాంబినేషన్ మీ జాతకంలో ఉండి వీళ్ళ దశాభుక్తులు జరగబోతున్నాయి అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అవశ్యం. ఇక చాలు అనే ఉద్దేశ్యం లేని గ్రహం రాహువు. ఒక వ్యక్తి మైండ్లో ప్రవేశించి రెచ్చగొట్టి చల్లా చెదరు చేసే గ్రహం రాహువు. ఈ రాహువు అతీత తెలివితేటలు కలిగిన బుధుడితో కలిసినప్పుడు అతి పెద్ద చాకచక్యమైన మోసాలు జరుగుతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బుధుడు రాహువు అంటేనే సమస్యలు కష్టాలు ఉంటాయి, కానీ అతీత తెలివితేటలు హైలైట్ అవుతాయి. ఈ అతీత తెలివితేటలను మేధస్సును నేర పరిశోధనలో కానీ ఫోరెన్సిక్ విభాగాలు వంటి సంస్థలలో ఉపయోగిస్తే మంచి సక్సెస్ అనేది ఉంటుంది. వృశ్చికం నేరపూరిత చర్యలను బయటపెట్టే ప్రదేశం మరియు ఇన్సూరెన్స్కు సంబంధించిన రంగం. ఇందులో పనిచేస్తే మంచి సక్సెస్ అనేది ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో స్టాక్ మార్కెట్ బ్రోకర్లుగా ఉండి స్టాక్ అమ్మడం వంటివి చేయవచ్చు. కానీ అదే సమయం ఇవన్నీ పెద్ద మొత్తంలో ధనం ప్రవహించే ప్రదేశాలు. దాని మూలంగా ఏర్పడే మోసాల్లో మీరు కూడా మోసపోయే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇందులో మీరు చాలా చాలా జాగ్రత్తగా హెచ్చరికతో ఉండాలి. బుధుడు రాహువు కాంబినేషన్ ఉందా, మనం మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఇతరుల పెద్ద డబ్బుకు మనం కీలు బొమ్మలుగా అమరబడి ఉన్నామని అర్థం. ఏదైనా ఒక పొరంబోకు నేలను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి దాన్ని అమ్మి వెళ్ళిపోవడం, మనీ డబ్లింగ్ అనే బిజినెస్లో ప్రజలను చేర్పించి తప్పించుకొని పోవడం, ఇవన్నీ బుధుడు మరియు రాహువుకు సంబంధించినవే. సో మీ జాతకంలో బుధుడు రాహు యొక్క కాంబినేషన్ ఉండి బుధ దశ రాహు దశ జరగబోతుందంటే ఒకటి, మీరు మోసపోకూడదనే విషయాన్ని నేర్చుకోవాలి. ఇతరులను మోసం చెయ్యకుండా కూడా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మోసం అనేది ఇరువైపులా పదునుగా ఉన్న కత్తి వంటిది. ఎదుటి వ్యక్తిని గాయపరిచితే మనల్ని కూడా గాయపరచకుండా ఉండదు. షార్ట్కట్లో ధనం సంపాదించాలనే దానిలో నిమగ్నమైన వారి జాతకంలో ఈ రాహువు బుధుడి యొక్క కనెక్టివిటీ ఉండి ప్రపంచాన్ని పాలిస్తున్నారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.